బ్రేకింగ్ చూస్తున్న కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్తో పాటు కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు దాడి గురించి తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జాగ్రత్త కింద గుచ్చుకుంటాయి. సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఇట్లా దాడి చేస్తున్నారంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గానీ కిచెన్ లో గానీ తీసినటువంటి దారుణమైనటువంటి అంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు అనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావడం. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదైనా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి. మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, చర్చలు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి కాదు ఇది, బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయాలలో విమర్శలు ఉన్నాయి, ఘాటు విమర్శలు ఉన్నాయి. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రసన్న కుటుంబాన్ని మీదకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ అన్న మీద హత్యాయత్నం కేసు అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా బిల్ 307 అటెంప్ట్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు, ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నాడో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే 3 పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈ రోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. అది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం నెల్లూరు జిల్లా చరిత్రలో. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్లో ఆయన ఇంటిపైన దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్తో పాటు కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్లో అందిస్తారు. చరిత్ర కుమార్, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత రాత్రి మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై అయితే గుర్తు తెలియని దుండగులు దాడికి యత్నించారు. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్, వంట సామాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, తర్వాత కార్లు పూర్తిగా కూడా ఇంటిని అంతా కూడా
నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ దాడి తెలిసిన వెంటనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి గంట ఒక మధ్యాహ్నము విస్తృత స్థాయి సమావేశం కోవూరులో నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అయితే ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాను అవినీతిలో పీజీ చేశారని గతంలో ఏదైతే ఎమ్మెల్యే విమర్శించిందో ఈ పీజీలకు సంబంధించి నల్లపరెడ్డి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాశీ, అలాగే గుజరాత్, బెంగళూరు, తిరుపతి, నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఆమె చేసినటువంటి పీజీల గురించి సమాజానికి మొత్తానికి తెలుసని, అలాగే అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్య ఏదైతే ప్రస్తుతం ఆమె భర్త వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఉన్నారో, నెల్లూరు ఎంపీకి ఆయన సత్యమణి ద్వారా ప్రాణహాని ఉందని, ఇప్పటికే 2 సార్లు ఆమె ఇక్కడ ఆయనపై హత్యాయత్నం చేసేందుకు 2 సిట్టింగ్లు జరిగాయని, ఇప్పుడు 3వ సిట్టింగ్ కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఆస్తి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఏదో ఒక రోజు ప్రశాంత్ రెడ్డి చంపేటటువంటి ప్రయత్నం అయితే 100% జరుగుతుందంటూ కూడా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి హెచ్చరించినట్టు కూడా ఆయన సలహా ఇస్తుంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఈ రోజు ఇటు తెలుగు తమ్ముళ్ళు లో అయితే మాత్రం కొంత ఆవేదన తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ ఘటన జరిగినటువంటి కొన్ని గంటల్లోనే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలోకి వెళ్లారు. అక్కడ మొత్తం కూడా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక్కడ మొత్తం A to Z ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు లేదు, ఇంట్లో కార్లు కానీ మొత్తం కూడా నేలమట్టం చేసిన పరిస్థితిలోనే చెప్పాలి. ఈ ఘటనపై అయితే మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. అయితే దీనిపై ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచి ఎలాంటి మాటలు అయితే మాత్రం రాలేదు. అయితే తెలుగుదేశం పార్టీ దీనిపై ఎలా స్పందించబోతుంది? అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనపై అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు తీవ్ర స్థాయిలో స్పందించారు. నెల్లూరు రాజకీయాల్లో 3 కుటుంబాలు పెద్ద కుటుంబాలు రాజకీయాల్లో, వాటిలో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. అయితే రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తులపై కేసులు, వ్యక్తిగత దాడులు చూసాం. ఇలా ఇళ్లపై పడి దాడులు చేయడం అనేది మొదటిసారి నెల్లూరులో చూస్తున్నాం. నెల్లూరు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ దాడి జరిగింది. దీనిపై ఖచ్చితంగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబంపై జరిగినటువంటి హత్యాయత్నం కేసుగా దీన్ని పరిగణించాలంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఖచ్చితంగా కూడా నిన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిదారిగానే దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. చక్రి చరిత్ర మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి సంబంధించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు అయితే ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలను ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఏదైతే దాడికి ప్రతి దాడి చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు కొంత నిన్న ఆ ఘటనపై అయితే మాత్రం కొంత తీవ్ర స్థాయిలో స్పందించారు. దాడికి ప్రతి దాడి సమాధానం అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు. అంటే ఈ రోజు ఎలాంటి పరిస్థితులు నెల్లూరు నెలకొల్బోతున్నాయి, కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఉండబోతున్న పరిస్థితుల్లో చెప్పాలి. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన ఇంటిపై జరిగినటువంటి దాడిపై అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించే పరిస్థితి ఉందని చెప్పాలి. పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా దీనికి సంబంధించి దాడికి సంబంధించి ఆ ఇంటిని కూడా రాత్రి అడిషనల్ ఎస్పీ కూడా ఆ ఇంటిని సందర్శించారు. ఈ దాడిపై అయితే మాత్రం దాడికి సంబంధించిన ఘటనపై ఖచ్చితమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు అయితే మాత్రం కొంత గట్టిగా దీనిపై ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఎలాంటి ఉధృతమైన వాతావరణం అంటే ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఇంటికి ఏమన్నా ముట్టడిస్తారా, ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతాయా, ఇలాగే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అలాగే టీడీపీ ఈ జరిగినటువంటి దాడిపై ఎలా స్పందించబోతుంది, ఇవన్నీ మాత్రం ఈ రోజు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతుంది మాత్రం ఖచ్చితంగా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చక్రి. చరిత్ర ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ దాడికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా స్పందించారా చరిత్ర? ప్రసన్న కుమార్ రెడ్డి అయితే మాత్రం దీని పట్ల అయితే మాత్రం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా మేము చూడలేదు. అంటే దశాబ్దాలుగా నెల్లూరు రాజకీయాల్లో మా కుటుంబం ఉంది అనేది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క తండ్రి అత్యంత ప్రాధాన్యతమైనటువంటి రాజకీయాలు నెల్లూరు జిల్లాలో నడిపింది మా కుటుంబం. కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే లేదు అనేది కూడా నల్లపరెడ్డి కుటుంబం అయితే దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తుంది. నల్లపరెడ్డి
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడిని అయితే మాత్రం ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాల్సింది. జిల్లా రాజకీయాల్లో నల్లపరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి అత్యంత క్రెడిబిలిటీ కుటుంబం ఇది. ఇలాంటి కుటుంబానికి రక్షణ లేకపోతే ఎలా? ఖచ్చితంగా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడిని ఖచ్చితంగా ఇది హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలి, 307 కేసు పెట్టాలంటే కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చరిత్.